మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం ద ట్రిప్ 2010లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ చూద్దాం. మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే ద ట్రిప్ 2010లో అయితే రిలీజ్ అయింది గైస్. దీనికి రన్ టైం వచ్చేసి 1 hour 52 minutes అయితే ఉంది, అంటే అప్రాక్సిమేట్లీ 112 minutes అయితే ఉంది. దీనికి డైరెక్టర్ వచ్చేసి మైకెల్ వింటర్ బాటమ్. సో ఇదైతే అమెజాన్ ప్రైమ్ వీడియో సమ్ డిజిటల్ ఎంటర్ ప్లాట్ఫామ్లో అయితే అవైలబుల్గా ఉంది గైస్. సో స్టోరీ లైన్ ఏంటంటే స్టీవ్ కూగర్ అనే యాక్టర్ ఒక న్యూస్ పేపర్ కోసం ఇంగ్లాండ్లో ఉన్న ఫేమస్ రెస్టారెంట్స్ని రివ్యూ చేయడానికి రోడ్ ట్రిప్కి వెళ్తాడు. ఫస్ట్ తన గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళాలనుకుంటాడు, కానీ ప్లాన్స్ క్యాన్సిల్ అవ్వడం వల్ల తన ఫ్రెండ్ రాబ్ రీడర్ని తీసుకెళ్తాడు. ఆ జర్నీలో ఇద్దరి మధ్య ఫన్నీ కాన్వర్జేషన్స్, సెలబ్రిటీ ఇంప్రెషన్స్, ఈగో క్లాషెస్, ఫ్రెండ్షిప్, లైఫ్ గురించి డిస్కషన్స్ ఉంటాయి. స్టోరీ కన్నా జర్నీ అండ్ కాన్వర్జేషన్సే మెయిన్ హైలైట్. ఈ మూవీ ఒరిజినల్లీ BBC ఎపిసోడ్ టీవీ సిరీస్గా రిలీజ్ అయింది. తర్వాత దీన్ని ఎడిట్ చేసి ఫీచర్ ఫిలింగా రిలీజ్ చేశారు. సో చాలా డైలాగ్స్ అండ్ ఇంప్రూవైజేషన్స్ స్పాట్లో క్రియేట్ చేసిన సినిమా కాన్వర్జేషన్స్ కాబట్టి న్యాచురల్ ఫీల్ ఇస్తుంది. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే స్టీవ్ కూగన్ అండ్ రాబ్ రీడ్ అనే కెమిస్ట్రీ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. న్యాచురల్ అండ్ రియలిస్టిక్ హ్యూమర్ అయితే బాగుంది. సో బ్యూటిఫుల్ ఇంగ్లాండ్ లొకేషన్స్ అయితే చాలా బాగా క్యాప్చర్ చేశారు. స్మార్ట్ డైలాగ్స్ అండ్ సెలబ్రిటీ ఇంప్రెషన్స్ బాగున్నాయి. సో రిలాక్స్డ్ రోడ్ ట్రిప్ అట్మాస్ఫియర్ అయితే బాగా క్రియేట్ చేశారు. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే స్లో పేసింగ్ అయితే ఉంది గైస్. స్ట్రాంగ్ స్టోరీ అయితే లేదు. బ్రిటిష్ హ్యూమర్ అందరికీ కనెక్ట్ అవ్వకపోవచ్చు. యాక్షన్ ఆర్ సస్పెన్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి బోరింగ్ అనిపించవచ్చు. సో మూవీ నాకైతే యావరేజ్ వన్ టైం వాచ్ మూవీ అనిపించింది గైస్. ఫాస్ట్ పేస్డ్ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అవ్వచ్చు. బ్రిటిష్ డ్రై హ్యూమర్ కాన్వర్జేషన్స్, క్యారెక్టర్ కెమిస్ట్రీ ఎంజాయ్ చేసే వాళ్ళకి మాత్రం చాలా నచ్చుతుంది. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు గైస్. మేజర్ అడల్ట్ కంటెంట్ ఏం లేదు. కొన్ని అడల్ట్ జోక్స్ అండ్ సెక్సువల్ రిఫరెన్సెస్ ఉంటాయి. మైల్డ్ లాంగ్వేజ్ అండ్ స్వీటింగ్ ఉంటుంది. ఎక్స్ప్లిసిట్ సీన్స్ ఆల్మోస్ట్ లేవు. సో ఫ్యామిలీతో చూడొచ్చు, కానీ పేరెంటల్ గైడ్లైన్స్ అయితే రికమెండెడ్. సో మీరైతే రోడ్ ట్రిప్ మూవీస్, ఇంటెలిజెంట్ కామెడీ, క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీస్, స్లో అండ్ రిలాక్సింగ్ ఫిలిం సిస్టమ్ ఉంటే వన్ టైం వాచబుల్. సో లేకపోతే స్కిప్ చేసేయచ్చు గైస్. సో నా ఒపీనియన్లో అయితే డెఫినెట్లీ వన్ టైం వాచబుల్. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5 out of 5. ద ట్రిప్ అందరికీ నచ్చే సినిమా కాదు. మెచ్యూర్ కామెడీ, నేచురల్ కాన్వర్జేషన్స్, ఫ్రెండ్షిప్ డైనమిక్స్ ఎంజాయ్ చేసే వాళ్ళకి ఇది ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్. స్టోరీ కన్నా జర్నీ ఇంపార్టెంట్ అనిపించే సినిమా ఇది. సో ఇలాంటి సోదు లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.